పెద్దలు సౌమ్య మిశ్రా గారు, బి నరసింహరావు సార్, బీనా మ్యామ్, సిద్ధోజీ సార్, ప్రెస్ టీమ్, వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇప్పుడు దీనికన్నా ముందు అరే వ్యాస్ రాలేదు, దీనికన్నా ముందు పైకి స్టేజ్ పైకి. వ్యాస్ మన మూవీలో చిన్న అబ్బాయి క్యారెక్టర్ చేశాడు. సో సో వ్యాస్ గురించి స్పెషల్ ఏంటంటే ఒక ఒక 15-16 సంవత్సరాలు పీడీ యాక్ట్ కింద దీని కింద ప్రిజన్ లోపలికి వెళ్ళాడు, మళ్ళీ బయటకు వచ్చాడు. ఎంతోమంది కృషి వల్ల రిఫార్మ్ అయ్యి బయటికి వచ్చి ఇంకా ఎంతోమంది ప్రిజనర్స్కి హెల్ప్ చేసే స్టేజ్కి వెళ్ళాడు వ్యాస్. సో వ్యాస్ ఈజ్ ఏ స్పెషల్ పర్సన్. మన మూవీలో ఎంతమంది గుర్తుపట్టారో తెలియదు కానీ మన మూవీలో చిన్న అబ్బాయి క్యారెక్టర్ చేసినారు. అవుంది గడ్డము, బట్ క్యారెక్టర్లో ఉన్నాడు అక్కడ. సో 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 ఇప్పుడు ఇంకొక అబ్బాయి కూడా యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ రాజన్న గారు ఉన్నారు. మర్డర్ కేసులో దీనికన్నా ముందు ఉండి ఇప్పుడు బయటికి వచ్చి బుక్ రాసి ఇంకా ఇట్లాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ ఈ రిఫార్మ్ అంతా జరగడానికి అంత ఒక 4 పిల్లర్స్ అవసరం. ఇట్లాంటివి సక్సెస్ స్టోరీస్ చూడాలి అని అంటే ఫస్ట్ పిల్లర్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ లేకపోతే మాత్రం ఆ స్పెషల్ కేర్, ఆ స్పెషల్ ఫండ్స్, ఆ మోటివేషన్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఉండకపోతే మాత్రం అసలు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం చాలా కష్టం. సో ఫస్ట్ పిల్లర్ గవర్నమెంట్. సెకండ్ పిల్లర్ వచ్చేసరికి మన ప్రిజన్స్ డిపార్ట్మెంట్. సో కొంచెం మనము ఆర్మీ గురించి కొంచెం ఎక్కువ వింటాం, పోలీస్ గురించి ఎక్కువ వింటాం, బట్ ప్రిజన్స్ డిపార్ట్మెంట్ మనకు ఎక్కువ తెలియదు, వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, ఏంటి అని. 12 hour షిఫ్ట్ ఉంటాయి, ఎవ్రీ డే హై స్ట్రెస్ సిచ్యువేషన్. ఇవన్నీ ఎన్ని పర్టికులర్ స్ట్రెస్ ఇవన్నిట్లలో కూడా వాళ్ళు జస్ట్ ఒక పనిష్మెంట్ ఒక కాన్విక్స్ వచ్చారు, వాళ్ళకి లైఫ్ వాట్ ఎవర్ సెంటెన్స్ కంప్లీట్ చేయడం కాకుండా వాళ్ళని రిఫార్మ్ చేయడము, రిహాబిలిటేట్ చేయడము, ఇంత బ్యాక్గ్రౌండ్, ఇంత హార్డ్ వర్క్ మార్నింగ్ నైట్ చేస్తారు. సో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పిల్లర్ ద ప్రిజన్స్ డిపార్ట్మెంట్ పిల్లర్. థర్డ్ పిల్లర్ వచ్చేసరికి ఎన్జిఓస్. ఓకే, ఎన్జిఓస్ ఇప్పుడు మొత్తం ఇండియాలో, వరల్డ్లో గవర్నమెంట్ ప్రిజన్స్ డిపార్ట్మెంట్ కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీనా మ్యామ్ది ఉన్నతి ఫౌండేషన్ ఉంది, విపాసన వాళ్ళు కొన్ని ప్రిజన్స్లో చేస్తారు, కొంతమంది ఆర్ట్స్ వాడి చేస్తారు. బట్ వీళ్ళందరి లక్ష్యం ఒకటే ఉంటుంది, రిఫార్మ్ చేయడం, డిఫరెంట్ మార్గాలు. ఇంకా కొంతమంది ఏమో లీగల్ హెల్ప్ ఇస్తారు. ఇప్పుడు మన మూవీలో 2 పీపుల్ని మనం ఈ మూవీ ట్రిబ్యూట్ ఇచ్చాము, భువనగిరి చంద్రశేఖర్ సార్. అట్లాంటి వాళ్ళు ఎంతోమంది వీళ్ళకి ఎవరికైతే లీగల్ అసిస్టెన్స్ పొందలేరో వాళ్ళందరికీ ఒక మనీ తీసుకోకుండా మొత్తం లైఫ్ అంతా చేయడం. సో ఇట్లాంటి వాళ్ళు ఉన్నందుకు ఈ థర్డ్ పిల్లర్ చాలా ఇంపార్టెంట్ పిల్లర్. ఫోర్త్ పిల్లర్ వచ్చేసరికి మనం, సమాజం. ఇది మనలాంటి వాళ్ళం కొంచెం ఈ ఇనిషియేటివ్స్ని సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఓకే ఇది ప్రజలు కోరుకుంటున్నారు అని ఇట్లాంటిది ఇంకా కొన్ని మోటివేషన్ ఉంటుంది. ప్లస్ ఇంత హార్డ్ వర్క్ చేసే ప్రెజెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ఇవి ఎన్జిఓస్, వీళ్ళందరినీ కూడా మనం గుర్తిస్తే సినిమా రూపంలో కావచ్చు, ప్రెస్ రూపంలో కావచ్చు, ఇవన్నిట్లలో మనం ఇచ్చే గ్రాటిట్యూడ్ ఇంకా వీళ్ళకి చూపిస్తే సో ఇంకా ఇట్లాంటివి ఇంకా చేయడానికి వీలు ఉంటుంది. సో ఇప్పుడు కొంతమంది అనవచ్చు ఓకే తప్పు చేశారు కదా, వాళ్ళ కర్మ అనుభవించవచ్చు అని. బట్ అంత సింపుల్గా మనం ఆన్సర్ చేయలేము. ఇది చాలా కాంప్లెక్స్. ఇది ఒకరు ఎందుకు చేస్తారు క్రైమ్, దాని వెనకాల మోటివేషన్ ఏంటి, ఇది చాలా న్యూరోసైన్స్తో కూడిన పని. సో మనము సొసైటీగా ఒక ఎంపతీతో రిఫార్మ్ చేయడం అది మంచిది, బట్ కాకపోయినప్పుడు కూడా సెల్ఫ్ ఇంట్రెస్ట్తో కూడా సపోర్ట్ చేయాలి. ఒక సింపుల్ రీజన్ ఏంటంటే ఈ లోపల ఉన్న వాళ్ళు రిఫార్మ్ కాకుండా బయటికి వస్తే మళ్ళీ మనలోనే ఎవరైనా సఫర్ అవుతారు.
సో ఈ రీజన్తో ఈ సినిమా తీయడం జరిగింది. ఇంకా కొంతమంది అంటారు, ఓకే పరిస్థితులు బాగాలేవేమో, కష్టంగా ఉన్నాయేమో, అయినా ఇప్పుడు వీళ్ళని మనం ఎందుకు సపోర్ట్ చేయాలి అని కొంతమందికి ఒక వ్యాలిడ్ జెన్యున్ డౌటే రావచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఎక్కడ కూడా ఈ సినిమాలో క్రైమ్ జస్టిఫై చేయలేదు. వాళ్ళు చేసింది ఎంత బ్యాక్గ్రౌండ్ ఏదన్నా కూడా, ఎన్ని కష్టాల నుంచి ఉన్నా కూడా క్రైమ్ పార్ట్ ఎక్కడ కూడా మనం జస్టిఫై చేయలేదు. కాకపోతే ఇంకా పెద్ద క్రైమ్స్ చేసిన వాళ్ళు, కొంతమందికి పవర్ ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, కనెక్షన్స్ ఉండొచ్చు, వాళ్ళు ఎట్లా వెళ్ళిపోతున్నారు, ఎవరు లేని వాళ్ళు ఇంకా ఎక్కువ అనుభవిస్తున్నారు అనే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ రేజ్ చేసాం. రెండోది ఏంటంటే ఇప్పుడు దాంట్లో ఒక జెన్యున్గా మారిన వాళ్ళు ఉంటారు. ఆ మారిన వాళ్ళకి కొంచెం రెమిషన్ ఇవ్వడము, కొంచెం సెంటెన్స్ తక్కువ చేయడము, ఇలాంటి అంశాలు కూడా మనం మూవీలో డిస్కస్ చేసాము. దీనికి ఇప్పుడు మన మైథాలజీలో చూసుకున్నా కూడా వాల్మీకి లాంటి వాళ్ళు ఒక బోయవాడు ఉండి, ఒక దొంగలాగుండి ట్రాన్స్ఫార్మ్ అవుతాడు అని మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ బుద్ధిస్ట్ టెక్స్ట్ చూసుకుంటే అంగుళీమాల ఎగ్జాంపుల్ ఉంది. 999 మెంబర్స్ చంపేసి కూడా బుద్ధుడి ఇన్ఫ్లుయెన్స్తో మళ్ళీ కంప్లీట్ లైఫ్ ఎట్లా మారిందనేది ఈ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సరే ఈ ఎగ్జాంపుల్స్ అది బుక్స్ అనుకుందాం, నిజమవుతుందో కాకపోయినా మనకి వ్యాస్, రాజన్న, ఇక్కడ ఎంతోమంది ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మనకి లైవ్గా చూస్తున్నాం. సో ఈ చేంజ్ పాసిబుల్, కానీ చాలా కష్టము. బట్ దానికే ఈ ప్రొఫెషనల్స్ ఉన్నారు, దానికే ఇది ఉన్నారు, వాళ్ళు ఎట్లా చేస్తారు, ఎట్లా కష్టపడతారు అనేదే మనం ఒక చిన్న ట్రిబ్యూట్ ఇంత కష్టపడే వాళ్ళకి ఒకటి చేయడానికి ఒక ఫిల్మ్ ఇది. సో ఇంకొకటి చూసేసరికి ఇప్పుడు ఇలాంటి ఫిల్మ్స్ తీయడం చాలా కష్టం. ప్రొడ్యూసర్స్ ముందుకు రారు, యాక్టర్స్ ఇట్లాంటివి చేయడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించారు. అయినా కిందో మీదో పడి ఒక సినిమా తీసాం. సినిమా తీసిన తర్వాత మళ్ళీ దాన్ని పుష్ చేయడము, మార్కెటింగ్ చేయడం, ఎంతమంది మనకి హెల్ప్ చేసినా కూడా ఒక చాలా పెద్ద కష్టమైన పని. నేను ఇండస్ట్రీ నుంచి బయట నుంచి ఉన్నవాడిని. 5 సినిమాలు తీసాను ఇప్పటి వరకు, 5 సినిమాలు రాశాను, ప్రొడ్యూస్ చేశాను, 3 సినిమాలు డైరెక్ట్ చేశాను. మల్లేశం, దాని తర్వాత 8 AM మెట్రో, మళ్ళీ ఇప్పుడు 23. ఈ 3 సినిమాలు చేసినప్పటికీ కూడా ఈ 3వ సినిమాకి చాలా కష్టమైంది ముందుకు తీసుకెళ్ళడానికి. ఎందుకంటే యాక్టర్స్ కొత్త పిల్లలు, మనకి యాక్టర్స్ ఎవరు దొరకలేదు, రికగ్నైజ్డ్ యాక్టర్స్. సో ఇన్ని కష్టాలు ఉన్నా కూడా లాస్ట్కి ఒకసారి అసలు మనం మార్కెట్ చేయలేనప్పుడు ఒక హెల్ప్లెస్నెస్కి వస్తాం. అసలు ఇంకా సినిమా చేయలేము, ఇది కంప్లీట్ చేయలేము, ముందుకు తీసుకెళ్ళలేము అని. సో మనకి కొంచెం ప్రివిలేజెస్ ఉండి, ఒక కొన్ని సేవింగ్స్ ఉన్నాయి, మన సేవింగ్స్ అన్నీ పెట్టి ఒక సినిమా తీసినా కూడా ఇంత కష్టం అవుతే ఈ బేసిక్ ప్రివిలేజెస్ లేని వాళ్ళకి ఇంకా ఎంత కష్టం కావాలి. ఆ క్రైమ్లో ఉన్న వాళ్ళకి ఆ ఒక్క కొంచెం ఎంపతి అనేది మనం కొంచెం బిల్డ్ చేసుకుంటే అది వాళ్ళకి బెనిఫిట్, మనకి బెనిఫిట్, సొసైటీలో ఉన్న వాళ్ళ బెనిఫిట్. ఇంకొకటి ఏంటంటే ఒక మూవీ స్టార్ట్ చేసే ముందు మనం టార్గెట్ ఆడియన్స్ ఎవరు అని పెట్టుకుంటాం. మల్లేశం అప్పుడు టార్గెట్ ఆడియన్స్ అప్పుడు కొంతమంది ఇంటర్మీడియట్ పిల్లలు, 10th పిల్లలు ఫెయిల్ అవుతున్నారని వాళ్ళకే టార్గెట్ ఆడియన్స్ పెట్టుకున్నా. సరే 6th గ్రేడ్ అబ్బాయి ఫెయిల్ అయ్యి ఇంత పెద్ద పద్మశ్రీ తెచ్చుకుంటే మనకేముంది, ఫెయిల్ అయినా ఇంకొకటి చేసుకోవచ్చు, ఏదో ఉంటుంది అని ఒక మోటివేషన్ ఉంటుందని తీసిన సినిమా. అదృష్టం శాతం అది కొంత వాళ్ళకే కాకుండా ఇంకా కొంతమందికి వెళ్ళింది. అది ఎప్పుడు సంతోషమైన విషయం. 8 AM మెట్రో తీసినప్పుడు కోవిడ్లో ఎంతోమంది మనం అంతా కూడా కొంచెం మెంటల్ హెల్త్కి గురయ్యాం. సో అది కొంచెం అర్థమైంది కాబట్టి ఇంకా ఎక్కువ మెంటల్ హెల్త్ సఫర్ అయ్యే వాళ్ళకి ఏంటి సిచ్యువేషన్ అనేది సైకాలజిస్ట్లని, సైకాట్రిస్ట్ని కన్సల్ట్ చేసి తీసిన ఫిల్మ్ అది. అది మెంటల్ హెల్త్లో సఫర్ అవుతున్న వాళ్ళకి ఒక చిన్న డైలాగ్ కోసం తీసిన, వాళ్ళని రీచ్ కావాలనే సినిమా. అదేవిధంగా ఇప్పుడు 23 తీసిన సినిమాకి మెయిన్ ఉద్దేశం, దాని రీజన్ ప్రిజన్లో ఉన్న వాళ్ళకి తీసిన సినిమా ఇది. ద కోర్ టార్గెట్ ఆడియన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆర్ ద ప్రిజనర్స్. సో ఈ ఈ ఈవెంట్ మనకి తెలంగాణ గవర్నమెంట్ ఒక అవార్డు ఇచ్చినందుకు, దాంతో ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడుతున్నందుకు, పెద్దలు వచ్చినందుకు, ఈ సభాముఖంగా ఈ సౌమ్య మ్యామ్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కుదిరితే ఈ ఫిల్మ్ని ఎవరికోసం అయితే తీసామో ప్రిజన్స్లో వాళ్ళకి ఒకసారి ఇప్పుడు చూపించి, ఎందుకంటే ఎంతోమంది వాల్మీకిలు, అంగుళీమాలలు ప్రిజన్లో ఉండొచ్చు, వాళ్ళు మారొచ్చు, వాళ్ళు ఇద్దరు ఇన్స్పైర్ అయినా ఇది తీసిన ఫిల్మ్కి వర్త్ మేకింగ్ దిస్ ఫిల్మ్. సో ప్లీజ్ కన్సిడర్ దిస్ మ్యామ్. ఈ సౌమ్య మిశ్రా మ్యామ్ని కొన్ని విషయాలు మాట్లాడమని.